ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఫోల్డర్ లాక్ 2 మెథడ్స్ లో చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ వర్మ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో నాకు ఇమేజ్ ఫైల్స్, వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఇది నేను లాక్ చేద్దాం అనుకుంటే ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి కింద మనకి ప్రాపర్టీస్ అని ఉంటది, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటర్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బాక్సెస్ కనబడుతున్నాయి కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయడం అన్నిటికీ ఓకే అయిపోద్ది. నెక్స్ట్ అప్లై అనండి. ఇక్కడ పర్మిషన్ అడుగుద్ది, ఎస్ అనండి. నెక్స్ట్ ఓకే అని ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఓకే అంటున్నా. ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్ ఓపెన్ చేద్దామని చూస్తే మనకి ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ మనకి పర్మిషన్ అడుగుద్ది, మీరు ఒకేలా కంటిన్యూ అన్నా కూడా ఈ ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. ఇది ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా చెయ్యాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్తున్నా, అడ్మినిస్ట్రేటర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ ఉన్న బాక్సెస్ అన్ని ఎంటీ అయిపోతాయి. నెక్స్ట్ అప్లై, ఓకే. మళ్ళీ ఇక్కడ ఓకే అన్నారు అంటే ఇప్పుడు ఫోల్డర్ నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు కంటెంట్ ఉంది కదా, నేను ఈ కంటెంట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్స్ లో ఇస్తాను. మీరు ఏం చేస్తారు అంటే ఆ కంటెంట్ ని కాపీ చేసుకోండి. Ctrl+A అంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది, Ctrl+C అంటే కాపీ అవుద్ది. నేనైతే నోట్ ప్యాడ్ క్లోజ్ చేసేస్తున్నా, ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం. ఇప్పుడు నేను కామెంట్ లో ఇలాగ కంటెంట్ కాపీ చేశాను అనుకోండి, నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గరకు వచ్చి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఈ నోట్ ప్యాడ్ లో డిస్క్రిప్షన్ లో గానీ కామెంట్ లో గానీ ఇచ్చిన కంటెంట్ కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ ఎవర్ పాస్వర్డ్ అని ఉంది కదా, మీరు ఫోల్డర్ కి ఏ పాస్వర్డ్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి. నేను వచ్చేటప్పటికి ప్రతాప్ 555. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనండి. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, ఆల్ ఫైల్స్ అని పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏ ఫోల్డర్ ని లాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు డెస్క్టాప్ మీద ప్రతాప్ వర్మ అనే ఒక ఫోల్డర్ ఉంది, దీన్ని నేను లాక్ చేద్దాం అనుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇందులో సేవ్ చేస్తున్నా ఫోల్డర్ లాక్. ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా అవ్వచ్చు, నేనైతే ఫోల్డర్ లాక్. ఇప్పుడు మనం చేసేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీ ఫార్మాట్ మార్చేస్తున్నా, ఫుల్ స్టాప్ బ్యాట్ అని సేవ్ చేస్తున్నా. ఇంకా నాకు ఈ ఫైల్ తో పని లేదు, క్లోజ్ చేసేస్తున్నా. మనం ప్రతాప్ వర్మ అనే ఫోల్డర్ లో సేవ్ చేసాం కదా, అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన ఫోల్డర్ లాక్ అని ఇచ్చాం కదా, అది ఇక్కడ కనబడుద్ది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ప్రైవేట్ అనే ఒక ఫోల్డర్ వచ్చుద్ది. ఇందులో మీకు కావాల్సిన కంటెంట్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇక్కడ నాకు ఫోల్డర్ నార్మల్ గా కనబడుతుంది, ఫైల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం లాక్ చేయాలి అంటే మళ్ళీ ఫోల్డర్ లాక్ అన్న దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా డబుల్ క్లిక్ చేయగానే సిఎండి ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏం అడుగుతుంది, ఆర్ యూ షూర్ టు లాక్ దిస్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ ని లాక్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, వై అంటే ఎస్, ఎన్ అంటే నో. నేను ఫోల్డర్ లాక్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వై ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన కంటెంట్ అంతా హైడ్ లోకి వెళ్ళిపోద్ది. ఇది క్లోజ్ చేసేస్తున్నా. ప్రతాప్ వర్మ అన్న ఫోల్డర్ లో ఇచ్చాను కదా, ఇప్పుడు మీరు ఆ ఫోల్డర్ ఓపెన్ చేశారు అనుకోండి, జస్ట్ మీకు ఫోల్డర్ లాక్ అనే ఫైలే కనబడుద్ది. ఇప్పుడు మళ్ళీ మీకు కంటెంట్ కావాలి అంటే ఫోల్డర్ లాక్ మీద డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ సిఎండి లోకి వెళ్తాం. ఇక్కడ పాస్వర్డ్ అడుగుద్ది. నేనేం పాస్వర్డ్ ఇచ్చాను, ప్రతాప్ 555. ప్రతాప్ అని టైప్ చేసి 555 ఎంటర్ ప్రెస్ చేశాను అంటే నాకు నార్మల్ గా నా ఫైల్స్ అన్ని కనబడిపోతాయి. మళ్ళీ నాకు ఈ ఫోల్డర్ హైడ్ లోకి వెళ్ళిపోవాలి అంటే ఫోల్డర్ లాక్ మీద డబుల్ క్లిక్ చేశారు అంటే లాక్ దిస్ ఫోల్డర్ ఎస్ఆర్ నోవా అని వచ్చింది. మళ్ళీ వై అని ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఈ ఫోల్డర్ హైడ్ లోకి వెళ్ళిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యుటోరియల్స్ చాలా కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.